ఏమన్నా అన్నారంటే అన్నారు అంటారు కానీ ఆ పార్టీలో ఎప్పుడూ పంచాయతీలే. ఆ నేత వస్తే ఈయన ఉండరు, ఈయన వెళితే ఆయన మాట్లాడరు. ఇది ఆ పార్టీలో నెలకొన్న ప్రెజెంట్ పొలిటికల్ పంచాయతీ. అలాంటి పార్టీ ఇప్పుడు స్థానిక సంస్థలు, ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సిద్ధమవుతుంది. సింగిల్ పాయింట్ ఎజెండానే ప్రధాన అస్త్రంగా ఆ పార్టీ ముందుకెళ్లాలని డిసైడ్ అయిందట. హైడ్రా మొదలుకొని మొన్నటి ముత్యాలమ్మ టెంపుల్ ఘటన వరకు మైలేజ్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న ఆ పార్టీ ఎంచుకున్న బ్రహ్మాస్త్రం ఏంటి? తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి సంవత్సరం, పార్లమెంట్ ఎన్నికలు పూర్తయి 5 నెలలు కావస్తోంది. ఎన్నికలప్పుడు ప్రజాక్షేత్రంలో కనిపించిన కమలం పార్టీ నేతలు ఆ తర్వాత అడ్రస్ లేకుండా ఉన్నారట. నేతల మధ్య పంచాయతీలకే టైం సరిపోవటం లేదట. అలాంటి వాళ్లు ప్రజా పోరాటాలకు ఏం టైం ఇస్తారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ పునరుజ్జీవం, హైడ్రా వంటి ప్రాజెక్టులపై బీజేపీ పోరాటాలు పెద్దగా ఫలించలేదనే టాక్ ఆ పార్టీలోనే వినిపిస్తోంది. ప్రజా పోరాటాల్లో ఆశించిన స్థాయిలో మైలేజ్ రాకపోతుండటంతో ఆ పార్టీలో అసంతృప్తి రాగాలు సైతం గట్టిగానే వినిపిస్తున్నాయి. అందుకే ప్రజా పోరాటాలు కాదు, హిందుత్వ ఎజెండాను నమ్ముకుందామంటోంది బీజేపీ. అందులో భాగంగానే రాష్ట్ర నాయకత్వంతో పాటు ఢిల్లీ పెద్దలు సైతం హిందుత్వ ఎజెండానే కీలకమనే అంచనాకొచ్చినట్టు తెలుస్తోంది. హిందుత్వ ఎజెండాతోనే అడుగులు వేస్తే ఖచ్చితంగా వచ్చే కాలంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని కాషాయ వర్గాలు భావిస్తున్నాయి. అందులో భాగంగానే మొన్న జరిగిన ముత్యాలమ్మ ఎపిసోడ్లో రచ్చ చేయాలని ఆ పార్టీ నేతలు చూశారు. పొలిటికల్ మైలేజ్ కోసం ముత్యాలమ్మ మాదిరి పంచాయతీలు సృష్టించడం కరెక్టేనా అనే బేసిక్ విషయాన్ని ఆ పార్టీ నేతలు మర్చిపోతున్నారు. నేతల మధ్య విభేదాలు కొనసాగుతుండగానే రాష్ట్రంలో త్వరలో జరిగే స్థానిక సంస్థలు, ఎమ్మెల్సీ ఎన్నికలకు కమలం పార్టీ పాచికలు వేయటం ప్రారంభించింది. త్వరలో ఖాళీ కానున్న 2 ఉపాధ్యాయ, 1 పట్టభద్రుల స్థానాలపై కాషాయ పార్టీ ఫోకస్ చేస్తోంది. ప్రస్తుతం శాసన మండలిలో బీజేపీకి 1 ఎమ్మెల్సీ మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే ఈ 3 స్థానాల్లో ఎమ్మెల్సీలను కైవసం చేసుకుని బలం పెంచుకోవాలనే ప్లాన్ చేస్తోంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు 4 ఎంపీలు, 7 ఎమ్మెల్యేలకు టాస్క్ గా మారిందనే చెప్పొచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర బీజేపీ నాయకత్వం పెద్ద ఎత్తున ఓటర్ ఎన్రోల్మెంట్ చేయించాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలు మార్చి 29తో ఖాళీ కానున్నాయి. ఇక త్వరలోనే స్థానిక ఎన్నికలకు సైతం గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అప్పటిలోగా ఈ 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు పూర్తి చేయడానికి ఎన్నికల కమిషన్ ప్రాసెస్ ప్రారంభించింది. త్వరలో ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను కూడా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. దీంతో ఆశావహులంతా ఓటరు నమోదుపై దృష్టి కేంద్రీకరించారు. ఎక్కువ సంఖ్యలో ఓటర్ నమోదు చేయించి ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఎవరికి వారు ఉవ్విళ్లూరుతున్నారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిని టీఎస్యూటీఎఫ్, పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘాలు ప్రకటించాయి. టీఎస్యూటీఎఫ్ నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న అలుగుబెల్లి నర్సిరెడ్డిని మళ్లీ బరిలోకి దింపుతున్నట్లు ఆ సంఘం ప్రకటించింది. పీఆర్టీయూ నుంచి శ్రీపాల్ రెడ్డిని ప్రకటించింది. ఈ స్థానంతో పాటు కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వంగ మహేందర్ రెడ్డిని ప్రకటించింది. కీలకమైన సంఘాలు ముందస్తుగానే తమ అభ్యర్థులను ప్రకటించుకుని సమరానికి సై అంటూ సిగ్నల్ ఇచ్చుకున్నాయి. బీజేపీ అనుబంధ ఉపాధ్యాయ సంఘమైన తపస్ ఇంకా తమ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో తలమునకలవుతుంది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ ఎన్నికలు జరిగే జిల్లాలకు ఎమ్మెల్సీ కమిటీలను నియమించింది. అభ్యర్థులపై అభిప్రాయ సేకరణకు 3 కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ప్రేమ్ సింగ్ రాథోడ్, మరో నేత ప్రేమ్ రాజ్ యాదవ్ ఉన్నారు. ఈ కమిటీ ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నేతలతో చర్చలు జరుపుతోంది. ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆయా జిల్లా నేతల అభిప్రాయాలు తీసుకుని పార్టీ నాయకత్వానికి రిపోర్ట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆ రిపోర్టు ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉండనుంది. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ బీజేపీకి 4 ఎంపీలు, 7 ఎమ్మెల్యేలున్నారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, గోడం నగేష్లకు ఈ ఎన్నికలు సవాల్గా మారాయి. ఆ పార్టీ అక్కడ గెలవాలంటే ఓటరు నమోదు నుండే ప్రత్యేక దృష్టి పెట్టాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. అంతేకాదు అభ్యర్థులను ముందే ప్రకటించాలనే డిమాండ్ పార్టీలో బలంగా వినిపిస్తోంది. గత ఎన్నికల మాదిరి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక చివరి క్షణంలో అభ్యర్థులను ప్రకటిస్తే ఫలితముండదని పార్టీ శ్రేణులు చెప్పుకొస్తున్నాయి. అయితే ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఏవీఎన్ రెడ్డి కొనసాగుతున్నారు. ఇక ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి టీఎస్యూటీఎఫ్, పీఆర్టీయూ అభ్యర్థులను ప్రకటించడంతో బీజేపీ అప్రమత్తమైంది. ఎంపీ ధర్మపురి అరవింద్ నేతృత్వంలో రాష్ట్ర నాయకత్వం కమిటీని నియమించింది. అందులో ప్రధానంగా ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, పార్టీ ప్రధాన కార్యదర్శులు దుగ్గ్యాల ప్రదీప్ కుమార్, కాసం వెంకటేశ్వర్లున్నారు. అంతేకాదు ఇప్పటికే ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం కూడా ఆ పార్టీ నిర్వహించింది. ఎన్నికలు జరుగుతున్న 3 ఎమ్మెల్సీ స్థానాల్లో 2 బీజేపీ బలంగా ఉన్న చోటనే ఉండడంతో ఈ ఎన్నికలు కమలం పార్టీకి సవాల్గా మారాయి. ఇక ఈ ఎన్నికల్లో పలువురు పార్టీ నేతలు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే తమ సన్నిహితుల వద్ద తమ అభిప్రాయాలను బయటపెట్టుకుంటున్నారు. ఒకవైపు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేతల తీరు మాత్రం అస్సలు మారటం లేదనే టాక్ వినిపిస్తోంది. గత ఎన్నికల్లో అనుకున్న లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైనప్పటికీ కాషాయ పార్టీ నేతలు తమ వైఖరిని మార్చుకోలేకపోతున్నారనే చర్చ సైతం ఆ పార్టీలో జరుగుతోంది. ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో పాటు గత బీఆర్ఎస్ వైఫల్యాలపై పోరాటం చేయాలని అధిష్టానం రాష్ట్ర నాయకత్వానికి మార్గనిర్దేశనం చేసినప్పటికీ బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆ దిశగా అడుగులు వేయకుండా తలో దారి అన్నట్లుగా వ్యవహరించడం పట్ల ఆ పార్టీ శ్రేణుల్లో అసహనం వ్యక్తమవుతోంది. హిందుత్వ సిద్ధాంతం కలిగిన జాతీయ పార్టీలు సఖ్యత లేకుండా గ్రూప్ రాజకీయాలకు కేర్ ఫెడరస్ గా మారిందనే చెప్పుకోవచ్చు. కేవలం హిందుత్వ ముసుగును రెచ్చగొట్టి వచ్చే స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మైలేజ్ పెంచుకోవాలని చూస్తోన్న పరివారుల స్కెచ్ ఫలిస్తుందా లేదా అన్నది చూడాలి. For more videos like this, subscribe Big TV channel.